హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ మొగలాయి చికెన్ కర్రీ. రోటీలోకైనా, పరాటాలోకైనా, రైస్లోకైనా, దేనిలోకైనా టేస్టీగా ఉండి మనకి మ్యాచ్ అయ్యే కర్రీ అండి ఇది. ఈరోజు దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఒకసారి చూద్దాము. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని 2 to 3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఒక అరగంట ముందు మనం ఈ చికెన్ అనేది మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే చిటికెడు పసుపు వేసుకొని నీట్గా మొత్తం మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టుకోవాలండి. మొగలాయి చికెన్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నేను హాఫ్ కేజీ చికెన్కి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని నీట్గా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. సో మనం ఫ్రైడ్ ఆనియన్స్కి ఎలా తరుక్కుంటామో తెలుసు కదా, అలా తరుక్కొని తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు డీప్ ఫ్రైస్ చేసుకుందామండి. ఫస్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాము. ఈ ఆనియన్స్ గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి మనకి. ఇప్పుడు వీటిని సైడ్కి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు కర్రీలోకి మసాలా రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ఆయిల్ వేసుకొని దానిలో వేపుకుందామండి. బిర్యానీ ఆకు, 2 ఇలాచి, దాల్చిన చెక్క, 4 లవంగాలు, చిన్న నల్ల ఇలాచి ఒకటి వేసుకోవాలండి. ఒక 1.5 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక దింపేసుకుందాం. మసాలా ఐటమ్స్ సైడ్కి తీసుకున్నాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఈ చికెన్ అనేది హై ఫ్లేమ్లోనే స్టార్టింగ్ 5 మినిట్స్ అనేది వేపుకోవాలండి. ఈ కర్రీకి అదే స్పెషల్. సో మనకి పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది క్రిస్పీగా ఉండాలి. సో దానికోసమని ఫస్ట్ 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టి మంటని వేపుకోవాలి చికెన్ని. చికెన్ ఫ్రై అయ్యిందండి. దీనిలోకి కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. 1.5 స్పూన్ సరిపోతుంది. మొత్తం నీట్గా కలుపుకుందామండి. తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ మనం హైలో పెడితే సరిపోతుంది. తర్వాత సిమ్లో పెట్టి వేపుకుంటే చాలు. ఇప్పుడు మనం గ్రేవీకి రెడీ చేసుకుందాం. గ్రేవీకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మిక్సీ జార్లో వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, ఆ మసాలా ఐటమ్స్ కూడా జార్లో వేసుకుందాం. ఈ కర్రీలోకి మనం కారం అనేది అసలు వాడమండి. సో మనం దీనిలో గ్రీన్ చిల్లీసే వాడతాము. మన స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా వేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీస్. వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాక ఇలా వస్తుందండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ చికెన్ ఫ్రై అయింది కదా, ఫ్రై అయిన చికెన్లోకి ఈ గ్రేవీని వేసుకుందాం.
మనం సాల్ట్ ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాం కాబట్టి దాన్ని చూసుకొని కర్రీలో వేసుకోవాలండి సాల్ట్. ఇప్పుడు కర్రీని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి బాదం పప్పు, కొంచెం జీడిపప్పు, ఒక 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కర్డ్ వేసుకోవాలి, పెరుగు, అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూడండి, మనకు ఆయిల్ పైకి తేలింది, అంటే మనకి గ్రేవీ అనేది కూడా మనకి మొత్తం మగ్గిపోయింది. మనం పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదండి, అది ఇప్పుడు కర్రీలోకి వేసుకుందాం. దీన్ని మొత్తం బాగా కలుపుకొని మనకి ఆ కొత్తిమీర, పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గర పడిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక 1/2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. లాస్ట్లో దించే ముందు ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. సో ఇది లాస్ట్లో వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి కర్రీకి. మొత్తం కలుపుకుందాము. ఫ్రెష్ క్రీమ్ వేసిన ఒక 2 మినిట్స్ నుంచి తర్వాత దించేసుకుందామండి మనం. చూడండి చికెన్ లెగ్ పీస్ ఎంత మెత్తగా ఉడికిందో. సో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దించేసుకోవాలి. జీడిపప్పు వేసాం కాబట్టి మళ్ళీ మనకి గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.